ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెట్టడం జరుగుతుంది. రైతులు ఎరువుల గురించి రోడ్ల మీదకి వచ్చి లైన్లో నిలబడి రోజుల తరబడి నిలబడినంత ఊరే దొరకని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ల హామీలో ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పినా అది నిజంగా తీసుకురావడం జరిగింది. ఆనాడు తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంత దారుణంగా ఉన్నదో ఆ పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ మంత్రులు కానీ ఎరువుల కొరత లేదు అని చెప్తున్నారు. నిజంగా ఎరువుల కొరత గిట్ట లేకపోతే రైతులు రోడ్ల మీదకి ఎందుకు రోడ్డుకు జాగర రాష్ట్రంలో ఒక ధర్నాలు చేయడం జరుగుతుంది. వాళ్ళు రైతులు ఎంతో ఏది నాట్లేసుకొని ఊరే బస్తలు తీసుకుపోయేందుకు వస్తే ఎక్కడ ఊరే బస్తలు దొరకకపోవడం చాలా దురదృష్టం. ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్కనాడుగుతా రైతులు లైన్లో నిలవలేరు. రైతులకు అవసరమైన ముందు చూపుతోని తీసుకొచ్చింది ఆనాడు రైతు రాజ్యం అని చెప్పిన ఘనత సుతా మా కేసీఆర్ గారిది. ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అందరం రైతులమే, ప్రజాపాలన అంటే రైతులను రోడ్ల మీద తీసుకొచ్చడం చాలా దురదృష్టం అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా వీళ్ళు రైతులకు రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు దొందే అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన రైతులను అరిగోస పెట్టడం అంటే చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము రైతులు ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల మీద ఇంత ప్రేమ లేదు. అక్కడ ఏదో ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ మంత్రులు కానీ అక్కడికి పోయి కేంద్ర ప్రభుత్వానికి నిలదీసి మా రాష్ట్రానికి ఇన్ని టన్నుల ఊరే కావాలని విజ్ఞప్తి చేయడం కానీ వినతి పత్రాలు ఇవ్వడం కానీ జరగకపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా ఆనాటి మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడున్న మా ఎంపీలు కేంద్రం మెడలు వంచైనా మాకు కొరత లేకుండా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. కేసీఆర్ గారు ఒక రైతులకు ఎన్ని ఆలోచన ముందు చూపుతోని ఇక్కడ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మన ఎరువు కోత జరగలేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను రోడ్ల మీదకి వచ్చిన ఘనత వాళ్ళే తీసుకురావడం జరిగింది. ఇక్కడ రైతులు ఎంత అరిగోస పడుతుండ్రో రాష్ట్ర ప్రభుత్వం కనబడతలేదా అని సందర్భంగా అనడం జరుగుతుంది. కొంత మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ ఇక్కడ ఎక్కడ ఎరువుల కొరత లేదని చెప్పడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. నిజంగా మా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా ఉంటుందంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతులకు పక్షాన నిలబడి బరాబర్ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ఖచ్చితంగా నిలదీస్తాం.